మీరు యాజ్ అ రోబోటిక్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, వాట్ ఈస్ ద డిఫైనింగ్ మూమెంట్ మిమ్మల్ని ఇట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ? సో డ్యూరింగ్ మై ట్రైనింగ్ డేస్ అప్పట్లో ఓపెన్ సర్జరీస్ ఎక్కువగా ఉండేవి, ఎస్పెషలీ మెడికల్ కాలేజ్ లెవెల్లో. సో ఐ సా హౌ విమెన్ వర్ సఫరింగ్ విత్ స్టిచెస్ హీలింగ్. లోపల జరిగిన సర్జరీ ఏం పెద్దగా ట్రబుల్సమ్ ఉండేది కాదు, అది నీట్గా హీల్ అయిపోయేది. కానీ బయట ఉన్న కుట్లు అవి మారడం, స్పెషలీ న్యూట్రిషన్ సరిగ్గా లేని వాళ్ళకి, ఒబీస్గా ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మానడం చాలా కష్టం ఉంటుంది అనమాట కుట్లు. ఓకే. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ చాలా సఫర్ అయ్యేవాళ్ళు. రిపీటెడ్గా రెండోసారి కుట్లు పడడం, మూడోసారి కుట్లు పడడం ఇలా కూడా ఉండేది. సో స్పెషలీ ఇన్ హాట్ ట్రాపికల్ వెదర్, మన వెదర్ లాంటి స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం, కుట్ల దగ్గర చీము రావడము, ఓకే. మెయిన్ సర్జరీ కన్నా ఈ కుట్ల వల్ల, పైన ఉన్న కుట్ల వల్ల ట్రబుల్స్ చాలా ఫేస్ అయ్యేవాళ్ళు. సో అప్పటికి ఇంకా కొంత లాప్రోస్కోపీస్ అవన్నీ స్టార్ట్ అయినాయి. ఒక 2 decades అయింది ఇండియాలో కూడా లాప్రోస్కోపీస్ అవన్నీ స్టార్ట్ అయ్యి, రోబోటిక్స్ అన్ని. దెన్ ఐ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ కంప్లీట్లీ అవాయిడబుల్ ప్రాబ్లమ్. ఈ కుట్లు మానే ఇష్యూస్, చీము రావడం అనే ఇష్యూస్ కంప్లీట్లీ ఇది అవాయిడ్ చేయొచ్చు. సో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఈజ్ సచ్ అ బూన్ ఫర్ దిస్ అని అర్థమైంది అప్పుడు. సో దెన్ నా ఎండి అయిన వెంటనే ఐ టుక్ లాప్రోస్కోపీ ట్రైనింగ్. Immediately, I went straight from college to laparoscopy training. ఓకే. Then when I started seeing ట్రైనింగ్లో సర్జరీస్ ఎలా ఉంటున్నాయని, ఇవాళ సర్జరీ అయితే రేపు ఇంటికి ఎల్లుండి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. Yeah. ఇంకా కుట్లు ఏమి ఉండేది కాదు. సో దట్ ఈస్ సో మచ్ బెటర్. పేషెంట్కి ఎంత ఈజీ అది. లోపల ప్రాబ్లం పోయింది, ఈ కొత్త ప్రాబ్లమ్స్ లేవు. సో ఇట్ ఈస్ మచ్ బెటర్. సో అందుకే మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ ఎవ్రీ డాక్టర్ షుడ్ బి ట్రైన్డ్ ఫర్, అండ్ ఎవ్రీ పేషెంట్ షుడ్ కన్సిడర్ ఇట్.